వాడిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఈ మాట ఇంకొక దొంగతో చెప్తున్నాడండి. ఎవరు వీళ్ళందరూ అంటే, సిలువలో ముగ్గురు ఉన్నారు. మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడు. ఒక దొంగతో ఇంకో దొంగ అంటున్నాడు. ఒక దొంగ ఏమంటే ఈ మాట అంటున్నాడు అంటే, ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు రాజువే కదా, నువ్వు రక్షకుడు కదా, ముందు నిన్ను నువ్వు రక్షించుకొని తర్వాత నువ్వు రక్షించు అని కనీస దేవుడని భయం లేకుండా అపహాస్యంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని. నీవు యూదులకు రాజు కదా, నీ తల మీద కిరీటం ఏది? ముళ్ళ కిరీటమా? రాజు కిరీటం కదా ఉండాల్సింది అని అపహాస్యం చేస్తూ దేవుడు అంటే కనీస భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంకొక దగ్గర తెలుసుకుని అంటున్నాడు, అయితే రెండవ వాడిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు. నీవు అదే శిక్ష విధిలో, ఒరే కొద్ది గంటల్లో చనిపోతావురా, హలో మాస్టారు, మరి కొద్ది గంటల్లో చనిపోతావు, ఇంకా అదే శిక్షలో ఉంటావా? నీ శిక్షను ఇంకా నువ్వు పెంచుకుంటూ ఉంటావా? మరో కొద్ది గంటల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఇప్పుడైనా నీలో ఒక పశ్చాత్తాపము కలగదా? మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి? ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? ఆయన అంటాడు, నేను నిండు 100 ఏళ్ళు బతుకుతాను. ఏ పుణ్యం చేశాడనో? ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి? అసలు మన టైమింగ్ తెలుసా? ఆ దొంగకి కూడా టైమింగ్ ఉంది. మరి కొద్ది గంటలు అతన్ని సెలవేసి చంపుతారు. కానీ మనకి ఇంకా తెలియదు, ఎప్పుడు పోతామో కూడా తెలియదు. ఇంకా అదే శిక్షలో కొనసాగించబడాలని ఎవరైనా కోరుకుంటే వాళ్ళకి దేవుని భయం లేదని అర్థం. ఈ రెండో వ్యక్తి అంటున్నాడు, నువ్వు ఇంకా అదే